తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జ్యోష్నాదేవి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ముందుగా రేపు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మంది వరకు కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి రావడం జరుగుతుంది. కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ప్రజా విజయం ఇది, ప్రజలు సాధించుకున్నటువంటి విజయం. సో ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నారు. అలానే ఒక మంచి పరిపాలన, ప్రజాహితమైనటువంటి పరిపాలన, ప్రజా పరిపాలన అందిస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈ రోజు కోసం ఆతృతగా ఎంతైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు వేచి చూశారో అంతే రాష్ట్ర ప్రజానీకం కూడా వేచి చూశారు. అందుకే 164 అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇచ్చున్నారు. సో ఖచ్చితంగా ఇవాళ ప్రజలు, రేపటి కోసం ప్రజలు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ హిస్టారిక్ డే. ఇదే రోజు కోసం సరిగ్గా తెలుగుదేశం పార్టీ గేట్లు మనం వెనక ఒకసారి తెలియజూసుకుంటే ఈ గేట్లు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఇదే గేట్లను బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి ఆ రోజు కార్యకర్తలను హింసించడం కానీ, పార్టీ కార్యాలయం ధ్వంసం చేయడం కానీ, దీని సజీవ సాక్ష్యం ఈ గేట్లు. మేడం, ఈ రోజు ఇదే గేట్ల ముందు కొన్ని లక్షల మంది ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ధైర్యంతో లోపలికి వెళ్తున్నారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది ఈ కండువాకున్న బలం, ఇది గుర్తుకున్న బలం. ఇది ఎవడైతే ఈ గేట్లను తాకాను అని చెప్పి విర్రవీగాడో వాడు మట్టి ఖర్చుకుపోయాడు. ఎవడైతే ఈ గేట్లను తాకాం, ఇక్కడ లోపలికి వచ్చి గొడవ చేసాం, ఏసి పగలగొట్టాం, సుత్తులతో పగలగొట్టాం, తలలు పగలగొట్టాం అనుకున్నాడో వాడు మట్టి ఖర్చుకుపోయాడు. ఆ రోజున ఇలానే ఉన్నాం, ఈ రోజున ఇలానే ఉన్నాం, ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఇలానే ఉంటాం. ఈ జెండాకున్నటువంటి బలం, ఈ కండువాకున్నటువంటి బలం దేశంలో ఏ పార్టీకి లేదు. అది తెలుగుదేశం పార్టీ బలం. ఇలాంటివి ఎన్నో చూసాం. 42 ఏళ్ల ప్రస్థానం మాది. ఇవాళ నిన్న మొన్న మేము విజయాల్ని చూసాం, అపజయాల్ని చూసాం. విజయం వచ్చినంత మాత్రాన మేము విర్రవేగలేదు అహంకారంతో, అపజయం వచ్చినంత మాత్రాన మేము కుంగిపోలేదు. ఎప్పుడు కూడా ఈ జెండాను నమ్ముకొని బ్రతికాం, ఈ గుర్తును నమ్ముకొని బ్రతికాం. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ముందరికెళ్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ముందరికెళ్తున్నాం. ఎవడు ఎన్ని కుయుక్తులు పన్నినా సరే చెప్పాం. ఆ రోజున ఈ గేట్ల సాక్షిగా చెప్పాం, పగిలిపోయినటువంటి అద్దాల సాక్షిగా చెప్పాం, బిడ్డ నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట నీకు వినిపిస్తాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పాం. వినిపిస్తాం. ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రేపు తాడేపల్లిలో ఉన్న టీవీలను పగలగొట్టమాక. ఆల్రెడీ 4 పగలగొట్టావుట. కావాలంటే ఏమ్మా ఒక టీవీ పంపించండి. మా కార్యకర్తలే చందాలు వేసుకొని మరి ఒక టీవీ పంపిస్తారు. టీవీలో కూర్చొని 70 inches లో 70 mm సినిమా చూడు రేపు పొద్దున. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట చూడు, దయచేసి చెప్తున్నాను, చూడు. ఎందుకంటే ఆ మాట నీకు నువ్వు బతికున్నంత కాలం గుర్తుండాలి. ప్రతీకార దాడులు ఉన్నావు కానీ చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు అయితే వెలువడే ఉంటాయన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేమేమన్నా వైఎస్ఆర్సీపీయా లేకపోతే మా కార్యకర్తలు ఏమన్నా మేమేమన్నా వైఎస్ఆర్సీపీయా లేకపోతే మా కార్యకర్తలు ఏమన్నా వైఎస్ఆర్సీపీలో లాగా గుండాలా లేకపోతే ఏమన్నా? కరుడు గట్టినటువంటి పసుపు సైనికులు, నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడిచేటువంటి వాళ్ళం. ఆయన ఒక మాట చెప్తే అదే మాకు శాసనం. ఆయన ఏది చెప్తే అదే. ఆయన ఏమన్నారు? పొలిటికల్ టెర్రరిజాన్ని అంతం చేస్తా, తీవ్రవాదాన్ని అంతం చేస్తా అన్నాడు. పొలిటికల్ వెండేటా ఏ రోజున మా బ్లడ్ లో కూడా లేదు. మేము అధికారం వచ్చేంత వరకు ఖచ్చితంగా ప్రజల కోసం ప్రతిపక్షంగా పోరాడు. అధికారం వచ్చిన తర్వాత అధికారంలో ఉండి ప్రజల కోసం ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. ఆల్రెడీ వర్క్ స్టార్టెడ్ అమ్మా. అమరావతిలో వర్క్ స్టార్ట్ అయింది. 5 సంవత్సరాల పాటు అంధకారంలో పెట్టినటువంటి అమరావతిని వెలుగు జిలుగులతో గత రాత్రి నుంచి చూస్తున్నాం మనం. అది చంద్రబాబు నాయుడు గారు. మీరు వచ్చి వాళ్ళు ఇట్లా దాడులు చేస్తారట అంటే నేను చెప్పా కదా, మేమన్నా వైఎస్ఆర్సీపీయా? చిచ్చి, ఆ సంస్కృతి మాది కాదు. ఇంకోటి, ఇంకా కూడా రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని, హింసని నమ్ముకొని బతుకుతూ కర్నూలు లాంటి చోట్ల మా కార్యకర్తని చంపినటువంటి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాం, ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చెప్తున్నాం, మా ఓపికని టెస్ట్ చెయ్యొద్దు అని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారంగా మేము చాలా ఓపికగా 5 సంవత్సరాలు ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం. కానీ మా కార్యకర్తల మీద చెయ్యేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్ష పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చెయ్యరు, పక్కనున్న వాడిని చెయ్యనియరు, ఎవడన్నా చేస్తే వాడిని వదిలిపెట్టరు. అది చంద్రబాబు నాయుడు గారు. మేము కూడా చంద్రబాబు నాయుడు శిష్యులమే కదా.
ఆయన ఏది చెప్తే మాకు అదే వేదం కదా. ఆయన చెప్పాడు తప్పు చెయ్యొద్దని చెప్పాడు, చెయ్యం మేము. ఎవడన్నా తప్పు చేస్తే వాడిని వదలొద్దని చెప్పాడు, వదలం మేము. సింపుల్. ఫైనల్ గా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఒక చర్చ అయితే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ మిగిలిపోయింది. దీనికి మీరు ఏం చెప్తారు? రావాలంటున్నాం మేము. జగనన్న అసెంబ్లీకి రావాలన్నా రావాలి. అదే అసెంబ్లీలో కూర్చొని పిచ్చి నవ్వులు సైకో ఆనందం పొందావు కదా, అదే అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీ అంటే ఏంటో చూపిస్తాను నీకు. మేము మీలాగా పిచ్చివాగుడు సైకో ఆనందాలు కాదు. అక్కడ అసెంబ్లీ అంటే ఏంటి, ప్రజా సమస్యల్ని ఎలా డిస్కస్ చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి పాఠాలని చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తారు. నేర్చుకో. జగనన్న రావాలి నువ్వు అసెంబ్లీకి. శ్మశాన వాటిక అన్నారు అమరావతి ప్రాంతాన్ని. ఈరోజు ఇదే శ్మశాన వాటిక అన్న ఎవరైతే ఉన్నారో ఎవరు ఇక్కడ ఒక్కరు కూడా లేరు. పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది ఈ రోజు అమరావతి సందర్శించడానికి కూడా వస్తున్నారు, ఒక దేవాలయాన్ని. నేను ఒక విషయం చెప్తానండి. ఏదైతే శ్మశానం అన్నాడో అదే శ్మశానం అన్న దాంట్లోనే కూర్చొని 5 సంవత్సరాల పరిపాలన ఎలగబెట్టాడు. సరే దాని పరిపాలన అంటామో లేదో నాకు తెలియదు కానీ ఏదో ఎలగబెట్టాడు 5 సంవత్సరాలు కదా. కనీసం ఒక ఇటుక ముక్క కూడా వేయలేనటువంటి వాడు నువ్వు వచ్చి వాళ్ళు మాకు చెప్తావా? అందరు ఇప్పుడు మీరు సందర్శిస్తున్నారంటున్నారు కదా, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టారో అందరికీ తెలుసు. ఈ జగన్ ఏమన్నా ఈ 5 సంవత్సరాల్లో ఏమన్నా కట్టాడేమో అని భూతద్దం పెట్టుకుని ఎతుకుతున్నారు అంతే. అందుకే వెళ్ళి చూస్తున్నారు, భూతద్దం పెట్టుకుని ఎతుకుతున్నారు. ఏమన్నా కట్టాడేమో, ఒక ఇటుక ఏమన్నా వేసాడేమో, లేదా తట్టడు మట్టి ఏమన్నా వేసాడేమో అక్కడన్నా ఒక్కసారి ఎతుకుదాం. జగన్ అన్న అసలే ఇసుక ఇదంతా బంగారంలా చేశాడు కదా, ఏమన్నా బంగారం లాంటి ఇసుక ఏమన్నా ఒక్కటన్నా ఇంత ఏమన్నా దొరుకుతుందేమో ఎతుకుతున్నారు. ఫైనల్ గా ఒకటే చెప్పండి, రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి, రేపు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? తప్పు చేసిన వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి. చర్యలు చట్ట ప్రకారంగా తీసుకోబడతాయి. సింపుల్. నేను చెప్పా, మళ్ళీ చెప్తున్నా, మేం వైఎస్ఆర్సీపీ కాదు. మా పార్టీకి ఒక పద్ధతి ఉంది, మా పార్టీకి విధి విధానాలు ఉన్నాయి. మా నాయకుడు ఏదైతే ఒక బాట చూపిస్తాడో, ఏదైతే ఒక మాట చెప్తాడో ఆ మాట ప్రకారంగా మాత్రమే మేము నడుస్తాను తప్పించి విచ్చలవిడితనంగా ఎక్కడ ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నాడు. అలా అనుకుంటే గనక మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి మరుక్షణం ఒక్క వైఎస్ఆర్సీపీ వాడు కూడా ఉండేవాడు కాదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి వారి మాటకి విలువనిచ్చి వారు చూపించినటువంటి మార్గంలో మేము వెళ్తున్నాం కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.